ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ వద్దు అనుకున్న పాత్రను మరొక హీరోయిన్ లేదా హీరో చేయడం సహజం. ఇలా ఎన్నో సినిమాలను ఎందరో హీరోలు, హీరోయిన్స్ చేసి సినిమా సక్సెస్ అవటంతో తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఫీలయ్యేవారు ఎందరో ఉన్నారు. అటువంటి సంఘటనే ఓ సినిమా విషయంలో జరగటంతో ఇప్పుడు ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఫుల్ జోష్లో ఉంది. ఆ సినిమా మరేదో కాదు, అనిల్ రావుపుడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమానే. ఈ సినిమా విడుదలై ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. థియేటర్లలో ఈ సినిమాకి విశేషమైన స్పందన వస్తోంది. ఈ సినిమాకు ఇంత ఆదరణ రావటానికి ఒక ముఖ్య కారణం వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ల జోడీ అని చెప్పొచ్చు. సినిమా రిలీజ్కు ముందు గోదారి గట్టు అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని చూసి చాలా మంది ఫిదా అయ్యారు. నిజానికి మొదట్లో ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్ గా తీసుకోవటంపై కొంతమంది పెదవి విరిచారు. వెంకటేష్ పక్కన ఆమె సరిపోతుందా అని సందేహించారు. కానీ సినిమా చూసిన తర్వాత అందరూ వీరి జోడీకి ఫిదా అయిపోయారు. వీరి కాంబినేషన్పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని భాగ్యం పాత్రకు ఫస్ట్ చాయిస్ ఐశ్వర్య రాజేష్ కాదట. ఈ క్యారెక్టర్ కోసం దర్శకుడు అనిల్ రావుపుడి ముందు 3-4 హీరోయిన్లను సంప్రదించాడట. కానీ వాళ్ళెవ్వరూ ఆ పాత్ర చేయటానికి ఒప్పుకోలేదట. అందుకు కారణం 4 పిల్లల తల్లిగా నటించాల్సి రావటమే. ఈ విషయాన్ని ఐశ్వర్య సినిమా దర్శకుడు అనిల్ దగ్గర అనుమతి తీసుకొని మరీ చెప్పింది. అయితే ఐశ్వర్య వేరే హీరోయిన్స్ కి అభ్యంతరంగా ఉన్న పిల్లల విషయం తనకు అసలు సమస్యలా అనిపించలేదని, పిల్లల తల్లిగా నటించటానికి తనకు ఏ ఇబ్బంది లేదని చెప్పింది. ఈ పాత్రకు తాను ఒప్పుకున్నప్పుడు సినిమా చూశాక తాము ఏం మిస్ అయ్యామో ఇంతకుముందు నో చెప్పిన హీరోయిన్లకు అర్థమవుతుందని అనిల్ చెప్పినట్టు ఐశ్వర్య చెప్పింది. ఇది నిజమే. ఎందుకంటే ఇప్పుడు థియేటర్లలో భాగ్యం పాత్రకు వస్తున్న స్పందన చూసి ఈ పాత్రకు నో చెప్పిన హీరోయిన్స్ ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు అనడంలో సందేహం లేదు. ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయే, కానీ టాలీవుడ్లో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. సరైన అవకాశాలు కూడా రాలేదు. అలాంటి సమయంలో వెంకటేష్ లాంటి స్టార్ పక్కన నటించే అవకాశం రావటంతో ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆమె పాత్ర సినిమా విజయానికి చాలా కీలకం. అంతేకాదు ఐశ్వర్య సినిమా ప్రమోషన్స్ లో కూడా చాలా చురుకుగా పాల్గొని ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ కెరీర్ మలుపు తిరిగే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. అయితే భాగ్యం పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో ఈ పాత్రను ఎవరు రిజెక్ట్ చేశారంటూ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2 రోజుల్లో 77 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ జోరు చూస్తుంటే త్వరలోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరనున్నట్టు తెలుస్తోంది. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని భాగ్యం క్యారెక్టర్ మిస్ చేసుకున్న హీరోయిన్స్ ఎవరని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.